సేనాని ఆజ్ఞ వింటూనే ఒక భటుడు తన గుర్రాన్ని వింత జంతువు వైపు ఉరికించాడు. అదొక అపూర్వమైన జంతువని, రాజుగారికి ఇస్తే గొప్ప బహుమానం వస్తుందని సేనాని ఆశపడ్డాడు. ఏరా ఒరే, ఇలాంటి అపూర్వమైన జంతువును ఎక్కడ దొంగిలించావు? రాజ్యంలో దొరికే ఇటువంటి అపూర్వ జంతువులన్నీ రాజుగారివే అన్న శాసనం నీకు తెలియదా? సేనాని బెదిరింపులకు కేశవుడికి కోపం వచ్చినా బయటపడనీయలేదు. అయ్యా, దీన్ని నేనెక్కడా దొంగిలించలేదు. కొండమీద పిల్లగా ఉన్నప్పుడు దొరికింది. నేనే దాన్ని పెంచి పెద్ద చేశాను. ఎప్పుడూ నా ఆలమందల వెంటే ఉంటుంది. నాకు చదువు రాదు. ఈ అరణ్యం దాటి వెళ్ళలేదు. రాజుగారి శాసనం నాకు తెలీదు. బాగా అయితే క్షమించాను. ఒరే, దాని మెడకు తాడు వేసి నగరానికి తీసుకురండి. సేనాని ఆజ్ఞతో భటుడు ఉచ్చు బిగించి ఉన్న తాడును విసిరాడు. ఆ తాడు వింత జంతువు మెడకు పడి బిగుసుకుంది. భటుడు తాడు కొసను తన గుర్రం జీనుకు గట్టిగా కట్టాడు. జాగ్రత్త! నేను మళ్ళీ నెల రోజుల్లో ఒంటరిగా ఇక్కడికి వస్తాను. ఈసారి కొండమీద దొరికిన పిల్లను నాకు అప్పగించకపోయావో ఒళ్ళు చీరేస్తాను అని హెచ్చరించి ఆ భటుడు ముందు వెళ్ళుతున్న వాళ్ల వెంట బయలుదేరాడు. సేనాని భటుల నీచవర్తన కేశవుడి రక్తాన్ని ఉడికించింది. అతడు అంబుల పొదిలోంచి బాణం తీసి వాళ్లకేసి గురిపెట్టాడు. కాని అంతలోనే వాడు తన మనసు మార్చుకున్నాడు. ఛీ! ఎంత శత్రువునైనా వెనక నుంచి దొంగ దెబ్బ తీయకూడదు అనుకుంటూ కేశవుడు బాణాన్ని కిందకు జారవిడిచాడు. ముందుండి దారితీస్తున్న సేనాని ఆనందానికి అవధులు లేవు. రాజుగారికి అబద్ధాలు చెప్పి గొప్ప బహుమానం పొందాలని అతడు ఊహించుకుంటున్నాడు. ఒక కాపు కుర్రాడిని బెదిరించి తెచ్చినట్లు ఎవ్వరికీ తెలియకూడదని అనుకున్నాడు. తన పథకం గురించి భటులను హెచ్చరించాలని అతడు వెనక్కి తిరగబోయాడు. కాపాడండి! అయ్యా! ఇదేదో రాక్షసి గుర్రం. ఆ వింత జంతువు బంధాలను తెంచుకుంది. నా గుర్రాన్ని డొక్కలో పొడిచి చంపేసింది. నా మీదకు వస్తోంది. సేనాని తత్తరపడుతూ వెనక్కి తిరిగి చూశాడు. భటుడు! వాడి గుర్రం రక్తం మడుగులో విలవిలా తన్నుకుంటున్నారు. రెండో భటుడు భయంతో అరణ్యంలోకి ఉడాయించాడు. సేనాని నిలువెల్లా వణికిపోతూ గుర్రాన్ని ముందుకు దూకించబోయాడు. కాని ఆ వింత జంతువు ఒక్క ఎగురున ముందుకు వచ్చింది. తన ఒంటి కొమ్ముతో సేనాని గుర్రాన్ని గుండెల్లో పొడిచింది. కిందకు పడుతున్న సేనానిని నేల తాకకముందే వెన్నులో పొడిచింది. రక్షించండి! రక్షించండి! రాక్షసి గుర్రం! రక్షించండి! రక్షించండి! రాక్షసి గుర్రం! ప్రాణాలతో బయటపడిన భటుడు రాజవీధి గుండా అరుస్తూ వెళ్ళాడు. వాడిని చూసిన జనం వాడికి పిచ్చెక్కిందని అనుకున్నారు. మన సేనాని చచ్చాడు! గుర్రం చచ్చింది!
ఆ రాక్షసి గుర్రం పీక్కు తింటున్నది. కాపలా భటులు ఈటెలు అడ్డం పెట్టి గుర్రాన్ని ఆపారు. వాణ్ణి బలవంతంగా కిందకు దించారు. ఇంకా అరిచావో పొడి చేస్తాను, జాగ్రత్త. సేనా నాయకుడు ఎక్కడా? ఇంకెక్కడా సేనా నాయకుడు? ఆయన్ని ఆ ఒంటి కొమ్ము రాక్షసి గుర్రం తినేసింది. అంతలో అక్కడికి కాపలా వాళ్ల నాయకుడు వచ్చాడు. వాడి వాలకం చూసి పిచ్చెక్కిందని నాయకుడు అనుకున్నాడు. చికేకలు పెట్టకుండా నిజంగా జరిగిందేమిటో చెప్పు. మహాసేనాని అడవిలోనే ఉన్నాడా? అది రాక్షస గుర్రం. సేనాని గారిని బొక్క కూడా మిగల్చకుండా తినేసుంటుంది. ఆ జవాబు విని నాయకుడు ఈట లాక్కుని వాణ్ణి పొడిచేందుకెత్తాడు. అమ్మో, చంపేస్తున్నాడు, రక్షించండి! ఎవర్రా ఆ కేకలు పెట్టేది? అయ్యా, వీడికి మతి చెడింది. అడవిలో సేనాని గారిని రాక్షసి గుర్రం చంపిందని అరుస్తున్నాడు. అలాగా, వాణ్ణి నా దగ్గరకు పంపండి. భటుడు భయపడుతూ మంత్రి గదిలోకి వెళ్ళాడు. భయపడకుండా జరిగిందేమిటో వివరంగా చెప్పు. భటుడు స్థిమితపడి అరణ్యంలో జరిగినదంతా వివరంగా చెప్పాడు. అయితే ఆ ఇద్దరినీ జంతువు చంపుతుంటే నువ్వు దూరంగా నిలబడ్డావన్నమాట. లేదు ప్రభూ, నా తోటివాడిని చంపగానే నేను అరణ్యానికి అడ్డంపడి పారిపోయాను. అయితే సేనాని చావటం నువ్వు కళ్ళారా చూడలేదన్నమాట. అయ్యా, చూడకపోతేనేం, చచ్చాను, రక్షించండి అని సేనాని గావుకేకలు విన్నాను. అడవిలో నువ్వు పిచ్చిపుచ్చకాయ తిన్నట్టున్నావు. అలాంటి వింత జంతువులు లోకంలో ఉండవు. సేనాని మరణించి ఉంటే దానికి కారణం ఆ జంతువు కాదు, ఆ విలువిద్య నేర్చిన కుర్రాడు కేశవుడే. భటులని పంపి నిజం తెలుసుకుంటాను. వాళ్లకి దారి చూపవలసిన వాడివి నువ్వే. చిత్తం చిత్తం మహాప్రభూ. మంత్రి ఆజ్ఞతో కాపలా భటుల నాయకుడు అడవికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఈలోగా నగరంలో రకరకాల పుకార్లు దావానలంలా వ్యాపించాయి. పాలు అమ్మడానికి వచ్చిన కేశవుడి తండ్రి ఈ పుకార్లన్నీ విన్నాడు. రాత్రి కొడుకు చెప్పిన వింత జంతువు సంగతి అతడికి గుర్తొచ్చింది. ఆ క్రూర జంతువు నా కొడుకు ప్రాణాలు తీసిందేమో అని వృద్ధుడి మనసు కీడు శంకించింది. నగరం దాటుతుండగా ఒక శత్రుదేశపు గూఢచారి సేనానిని చంపాడు అన్న పుకారు అతడికి వినిపించింది. రాజభటులు గూఢచారి అని పొరబడి తన కొడుకును చంపుతారని అతడు భయపడ్డాడు. ఆగమేఘాలమీద పూరిపాకకు చేరుకున్నాడు. కాని అక్కడ ఎవ్వరూ లేరు. ఎందుకైనా మంచిదని తన తండ్రి కాలం నాటి పాత కత్తిని చేతపట్టాడు. తన కొడుకు పశువులను మేపే కొండ ప్రాంతానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తాడు. కేశవుడు మామూలుగా కూర్చునే చెట్టు కింద క్షేమంగా కనిపించాడు. కేశవా, నిన్ను ప్రాణాలతో చూస్తాననుకోలేదురా బాబూ. నాన్నా, ఏమైంది? కత్తెందుకు తెచ్చావు? పుకార్లేమిటి? సేనానిని ఒక వింత జంతువు చంపిందని నగరంలో పుకారు దావానలంలా వ్యాపించింది. కాని మారువేషంలో ఉన్న శత్రుదేశపు గూఢచారి చంపాడని కూడా అనుకుంటున్నారు. నగర భటులు నిన్నే గూఢచారి అనుకుని చంపడానికి వస్తున్నారు నాయనా.